యష్మి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఆ అమ్మాయి ఈ వీక్ ఎలిమినేట్ అయినందుకు. ఎందుకంటే ఆ అమ్మాయి ఈ వీక్ అంతా చాలా మెంటల్ స్ట్రెస్‌లో ఉంది. ఇంతకు మించి ఆ అమ్మాయి తీసుకోలేదు. ఎమోషనల్ చాలా వీక్ అయిపోయింది. నిజంగా ఆ అమ్మాయికి ఈ నామినేషన్స్ దగ్గర నుంచి ఇదొక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పొచ్చు. ఆ అమ్మాయి ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి ఆ హౌస్‌లో ఎవరు లేరు. ఒక 1 వీక్ నుంచి తన ఫీలింగ్స్ అన్నీ హోల్డ్ చేసుకొనుంది. అంటే ఈ బాధంతా ఎవరు షేర్ చేసుకోవాలో తెలీదు. ఒకవేళ నిఖిల్‌తో షేర్ చేస్తే మళ్ళీ అది అన్ని కెమెరాస్ అక్కడికొస్తది. వాళ్ళిద్దరు సరిగ్గా మాట్లాడుకోవట్లేదు. ప్రేరణ తనతో సరిగ్గా లేదు. పృథ్వీ కూడా తనతో సరిగ్గా లేడు. ఎవరికి షేర్ చేసుకోవాలో తెలీదు. ఏం చేయాలో తెలీదు. అందరూ తనని ఒక బ్యాడ్ పర్సన్ లాగా చూస్తున్నారు రాయల్స్ దగ్గర నుంచి. సో, నిజంగా ఆ అమ్మాయికి ఇది చాలా నెగెటివ్ సిట్యుయేషన్. ఆ అమ్మాయి ఇప్పుడు బయటికి రావడం ఆ అమ్మాయి హెల్త్‌కి, ఆ అమ్మాయికి చాలా మంచిదనమాట. ఇంకొకటేంటంటే ఈ వీక్ ఆ అమ్మాయి కొంచెం పాజిటివ్ నోట్‌లో ఉంది. ఇండివిడ్యువల్‌గా ఆడింది. టాస్క్‌లన్నీ బాగా ఆడింది. సంచాలక్‌లో కొంచెం కన్‌ఫ్యూజనో, బయాసో అయింది గానీ మిగిలినంతా ఆ అమ్మాయి పాజిటివ్ నోట్‌లో ఉంది. ఇప్పుడు ఆడియన్స్‌కి ఒక క్లారిటీ గూడా ఇచ్చింది గాబట్టి నేను, నిఖిల్ ఫ్రెండ్స్ మాత్రమే అని ఆ నోట్‌తో పాజిటివ్ నోట్‌తో ఆ అమ్మాయి బయటకొచ్చేస్తే ఆ అమ్మాయి పర్సనల్ లైఫ్ కానీ, కెరియర్ గానీ బావుంటుంది. ఈ వీక్ ఆ అమ్మాయి ఎలిమినేట్ అవ్వడం నిజంగా ఆ అమ్మాయి కెరియర్‌కి గానీ, ఆ అమ్మాయికి గానీ ఇది చాలా మంచి విషయం. సో, ఎలిమినేట్ అయిందంటే యష్మి ఫ్యాన్స్ అంతా చాలా ఫీల్ అవుతున్నారు. ఎలిమినేట్ అయిందని. నాకు కూడా యాస్ ఎ రివ్యూయర్ నాకు కూడా అనిపిస్తుంది. ఆ అమ్మాయి వల్ల ఎన్ని గొడవలు జరిగినాయి. ఎన్ని కాంట్రోవర్సీలు సంచాలకుగా డెసిషన్ ఫెయిల్ అయింది. ఆ అమ్మాయి వల్ల ఇద్దరు అబ్బాయిలు హీరోలయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ 'గౌతమ్‌కి' అంత క్రేజ్ వచ్చిందంటే వన్ ఆఫ్ ద రీజన్ యష్మినే. అలాగే అప్పట్లో 'మణికంఠకి' అంత క్రేజ్ వచ్చిందంటే అది కూడా యష్మినే. 'తేజకి' కూడా 'గుడ్డు' టాస్క్‌లో అంత ఫ్యామిలీ వీక్ అంతా ఏడ్చి, ఏడ్చి సెంటిమెంట్ పండించాడంటే అది యష్మి వల్లనే. వీళ్ళ ముగ్గురికి యష్మి వల్లనే నిజంగా చెప్పాలంటే 'తేజ' గావచ్చు, 'గౌతమ్' గావచ్చు, మణికంఠ గావచ్చు వీళ్ళ ముగ్గురికి యష్మి వల్లే కాస్త పెరిగింది గ్రాఫు, ఓట్లు గూడా పెరిగినియి అని చెప్పొచ్చు. ఆ అమ్మాయే మెయిన్ రీజన్ అన్ని మేజర్ ఇన్సిడెంట్‌లో నిజంగా. ఇకపోతే నాకు కూడా యష్మి ఎళ్ళిపోతుంటే రేపటి నుంచి ఎలా ఉంటదో, ఆ లైవ్‌లో టీఆర్‌పీ గూడా యష్మి వల్లే వస్తుంది. ఆ అమ్మాయి లేని ప్రోమో ఉండదు. ఆ అమ్మాయి లేని టాస్క్ ఉండదు. ఆ అమ్మాయి లేని గొడవ ఉండదు. ఆ అమ్మాయికి రానన్ని ఆ అమ్మాయికొచ్చినన్ని నామినేషన్‌లు ఎవరికి రావు. ప్రతి దాంట్లో యష్మి, యష్మి, యష్మి. నిజంగా రేపటి నుంచి ఆ అమ్మాయి లేనిది ఎలానా అనిపిస్తుంది. ఎందుకంటే 2 గ్రూపుల్లో అమ్మాయి కొన్ని కొన్ని మిస్టేక్స్ చేస్తది. ఆ మిస్టేక్స్ వల్ల అవతల గ్రూప్‌కి రాయల్స్‌కి మంచి పాయింట్స్ దొరుకుతాయి. నామినేషన్స్‌లో పెడతారు. ఆ అమ్మాయి వాటిని సరిగ్గా డిఫెండ్ చేసుకోలేదు. అలాగే సంచాలకుగా ఉన్నప్పుడు కొన్ని సార్లు కన్‌ఫ్యూజ్ అయితది. కొన్నిసార్లు వాళ్ళ టీమ్ కోసం బయాస్ చేస్తది. అసలు 'యష్మి' లేని 'బిగ్ బాస్' రేపటి నుంచి ఎలా ఉంటదా అన్నది నాకు అర్థం కావట్లేదు. ఈ వీడియో అయితే నేను యష్మి గారి కోసం చేస్తున్నాను. యష్మి గారు నేను అనలైజ్ చేసిన దాని ప్రకారం అందులో పాజిటివ్స్, నెగెటివ్స్ నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. ముందుగా వీడియోనైతే లైక్ చేసి చూడండి. దానివల్ల నాకు ఎక్కువ రీచ్ ఉంటుంది వీడియోకి. సో, నాకు యష్మిలో బాగా నచ్చే క్వాలిటీ గివ్ అప్ ఇవ్వదు. ఆ అమ్మాయికి ఎంత ప్రాబ్లమ్స్ అన్నా రాని, వెంటనే ఆ అమ్మాయి మోటివేట్ చేసుకొని రెడీ అయిపోతది. ఫర్ ఎగ్జాంపుల్ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు ఆ వీక్‌లో 6ఓ, 7ఓ నామినేషన్స్ పడ్డాయి ఆ అమ్మాయికి. 5ఓ, 6ఓ అన్ని నామినేషన్స్ మణికంఠ గురించే పడ్డాయి. అయినా అన్ని నామినేషన్స్ వాదించుకునింది ఆ అమ్మాయి. ఆ వీక్ హోటల్ టాస్క్‌లో అద్రిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎవరైతే నామినేషన్‌లు వేశారో వాళ్ళందరి దగ్గర నుంచి యష్మి బెస్ట్ అనిపించుకుంది. యష్మి నీలో ఈ క్వాలిటీ ఉందని, ఈ యాంగిల్, ఈ ఫన్ యాంగిల్ ఉందని మాకు తెలీదు అని వాళ్ళందరితో అనిపించుకుంది. ఆ హోటల్ టాస్క్‌లో బెస్ట్ ప్లేయర్ యష్మినే వాళ్ళందరూ కలిసి ఇచ్చింది. ఆ తర్వాత అమ్మాయి నామినేషన్‌లోకి కూడా రాలేదు నెక్స్ట్ వీక్. అంటే తనకు గివ్ అప్ ఇవ్వల. ఇంతమందొచ్చి నామినేషన్ చేశారే అని డల్ అయిపోకుండా తనకు తను స్ట్రాంగ్‌గా ఉండి ఆ వీక్ అంతా బాగా పెర్ఫార్మ్ చేసింది. ఆ తర్వాత ఇంకొకటి గివ్ అప్‌కి నేను మంచి ఎగ్జాంపుల్ ఇస్తా. ఈ వీక్ ఇంతమంది నలుగురొచ్చి "యష్మి నీ గేమ్ అసలు లేదు. నువ్వు నిఖిల్ చుట్టూ తిరుగుతున్నావు. నువ్వు గ్రూప్ గేమ్ చేస్తున్నావు" అని ఒక నలుగురొచ్చి నామినేషన్‌లో వేసి, అలాగే "నువ్వు నీ ఫ్రెండ్‌ని వెనకాల మాట్లాడుతున్నావు. ఇంకా నిన్ను వేరే వాళ్ళు నిన్ను నిఖిల్ యూజ్ చేసుకున్నాడు." ఇన్ని మాటలు చెప్పి ఇంత ఎమోషనల్‌గా ఆ అమ్మాయికి ఈ వీక్ నిజంగా రోలర్ కోస్టర్ అని చెప్పొచ్చు ఎమోషనల్‌గా. అంత దాంట్లో ఉండి మీరు అబ్జర్వ్ చేస్తే నిఖిల్ లాంటి ఒక టాప్ ప్లేయర్ అబ్బాయి పోయి గివ్ అప్ ఇచ్చేసి నేనెళ్ళిపోతా, వాకౌట్ చేస్తా షో నుంచి అన్నాడు. కానీ ఈ అమ్మాయి ఏడవలేదు. ఏడ్చింది బాత్రూమ్‌లోకెళ్ళి కాసేపు అంతే. వచ్చేసింది. నెక్స్ట్ డేకి రెడీ అయిపోయింది. ఫన్ చేస్తుంది, నవ్వుతుంది, టాస్క్ చేస్తుంది. అంత ఈజీ కాదండి. మనల్ని ఎవరైనా ఒక నలుగురొచ్చి పర్సనల్‌గా గేమ్ గురించి ఎన్నైనా అనండి. పర్సనల్‌గా అన్ని మాటలంటే తీసుకొని గివ్ అప్ ఇవ్వకుండా నెక్స్ట్ డేనే రెడీ అయిపోయి ఈ వీక్ అంతా అమ్మాయి బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేసింది. నిజంగా ఈ క్వాలిటీ, ఈ గివ్ అప్ ఇవ్వకుండా ఉండే క్వాలిటీ ఏదైతే ఉందో నాకు యష్మిలో సూపర్. నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఈ వీక్ అంతా ఆ అమ్మాయి ఎమోషన్స్ షేర్ చేసుకోవడానికి ఒక్కరు కూడా లేరు. ఎందుకంటే అమ్మాయి ఎక్కువ నిఖిల్, పృథ్వీతోనే క్లోజ్‌గా ఉంది. నిఖిల్‌తో చెప్పుకోలేదు. నిఖిల్‌కి ఆ అమ్మాయికే ప్రాబ్లమ్. పృథ్వీ కూడా నిఖిల్ వైపే ఉన్నాడు. ప్రేరణ ఏమో అస్సలు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే తను బ్యాక్ మాట్లాడిందని సీత వాళ్ళు వీళ్ళు చెప్పెళ్లారు కదా! ఆ అమ్మాయి ఇంక ప్రేరణ ఒకసారి గ్రడ్జ్ పెట్టేస్తే అంతే. ప్రేరణ కోసం ఈ అమ్మాయి చాలా చేసిందనమాట. సో, ఆ రకంగా తనని తనే పుల్ అప్ చేసుకుంది. ఈ వీక్ అంతా ఆడింది నిజంగా గ్రేట్. ఆ విషయంలో యష్మి.
ఇంకా టాస్క్‌లొస్తే యష్మి ప్రాణం పెట్టి ఆడుతది. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా పట్టించుకోదు. ఆడేస్తది. ఆ 'ప్రభావతి' టాస్క్‌లో ఆ అమ్మాయి ఆడిన విధానం అయితే అసలు అక్కడ అభయ్, ఆదిత్య ఓం గారు, ఇంకా మణికంఠ గివ్ అప్ ఇచ్చేసి పడుకోనుంటే ఈళ్ళిద్దరు 'ప్రభావతి' టాస్క్‌లో యష్మి గాని, ప్రేరణ గాని, ఇక్కడ మనం యష్మి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యష్మి గురించే మాట్లాడతా. ఎంత బాగా ఆడిందో అక్కడ ఆ అమ్మాయికి ఆ ఎపిసోడ్ హైలైట్ అయింది. అప్పటిదాకా ఉన్న నెగెటివ్‌నంతా తీసేసింది ఆ ఎపిసోడ్ ఆ అమ్మాయికి ఆ 'ప్రభావతి' టాస్క్. ఆ 'ప్రభావతి' టాస్క్ అనే కాదు. ఇప్పుడు ఈ రీసెంట్‌గా జరిగిన 'పానిపట్టు' టాస్క్‌లో కూడా అమ్మాయి ఎంత బాగా ఆడింది. వాటర్‌ని ఎంత బాగా స్టాప్ చేశారు. యష్మి కావచ్చు, ప్రేరణ కావచ్చు. అవనే కాదు. ఏ టాస్క్ ఇచ్చినా ఆ అమ్మాయి 100% ఇస్తది. ఆ అమ్మాయి స్ట్రాంగ్‌గా లేకపోయినా నిన్న ఆటో టాస్క్ కావచ్చు, ఏ టాస్క్ అన్నా గానివ్వండి, ఆ అమ్మాయి 100% తన ఎఫర్ట్స్ అయితే ఇస్తది. గెలుస్తదా? గెలవదా? కొన్ని గెలిచింది, కొన్ని ఓడిపోయింది అవన్నీ పట్టించుకోకూడదు. తన ఎఫర్ట్స్ అయితే 100% ఇస్తది. ఈ విషయం కూడా నాకు యష్మిలో బా నచ్చుతది. ఆ బ్యాటరీ టాస్క్ కావచ్చు, ప్రభావతి టాస్క్ కావచ్చు, పానిపట్టు టాస్క్ కావచ్చు, ఏ టాస్క్ అయినా ఆ అమ్మాయి వల్ల అయినంత బాగా చేసింది. ఒకటి నాకు యష్మి బాగా చేయలేని టాస్క్ ఏంటంటే, ఈ మధ్య విష్ణుప్రియ, యష్మి, ప్రేరణ కలిసి ఒక బ్యాగ్‌లో ఇసుకేసుకొని ఇసిరేస్తుంటారు కదా! ఆ టాస్క్ ఆ అమ్మాయి సరిగ్గా చేయలేకపోయింది. ఎందుకంటే, ఆ అమ్మాయికి అంత స్ట్రెంత్ లేదు. మిగిలిన టాస్క్‌లన్నీ ఆ అమ్మాయి శక్తికి మించి ఆడింది. బాగా ట్రై చేసింది. ఎఫర్ట్స్ పెట్టింది. కొన్ని గెలిచింది, కొన్ని ఓడిపోయింది. అవన్నీ మ్యాటర్ కాదు. ఎఫర్ట్స్ అయితే 100% ఇచ్చింది ఆ అమ్మాయి అని చెప్పొచ్చు. ఆ అమ్మాయి స్ట్రెంత్‌కి. ఇకపోతే ఆ అమ్మాయి బాగా నెగెటివ్ అయిన సిట్యుయేషన్స్ 3 ఉన్నాయి. ఫస్ట్ టైం మణికంఠ దగ్గర నెగెటివ్ అయింది. సెకండ్ టైం గౌతమ్ దగ్గర అది నిఖిల్ వల్లే అయిందని నేను చెప్తా. ఎందుకంటే ఆ రెడ్ టీమ్‌లో ఉన్నప్పుడు ఆ అమ్మాయిని నిఖిల్ ఎంత ఫోర్స్ చేశాడు. గౌతమ్‌కివ్వు, గౌతమ్‌కివ్వు, గౌతమ్ తీసేయి, గౌతమ్ తీసేయి, గౌతమ్ తీసేయి అని. అక్కడే ఆ అమ్మాయి బ్యాడ్ అయింది. ఆ అమ్మాయి స్ట్రాంగ్‌గా డెసిషన్ తీసుకొని నిఖిల్ మాట వినకుండా ఉండుంటే ఈరోజు ఆ అమ్మాయి గేమ్‌లో ఉండేది. ఆ రోజు గౌతమ్ తీయకుండా ఉండుంటే గౌతమ్ ఆ అమ్మాయి మీద అంత గొడవ చేసుండేవాడు కాదు. అక్కడ గౌతమ్ 2 రకాలుగా హర్ట్ అయ్యాడు. పర్సనల్‌గా హర్ట్ అయ్యాడు, గేమ్‌లో హర్ట్ అయ్యాడు. పర్సనల్‌గా ఎందుకు హర్ట్ అయ్యాడంటే తనని యూజ్ చేసుకుంది నిఖిల్‌కి జెలస్ రావడం కోసమని తను హర్ట్ అయ్యాడు. గేమ్‌లో ఎందుకు హర్ట్ అయ్యాడంటే గేమ్‌లోంచి తీసేసింది కంటెండర్‌షిప్ అవ్వకుండా. 2 రీజన్స్‌తో గౌతమ్ ఆ అమ్మాయిని నెక్స్ట్ నామినేషన్‌లో ఆ అమ్మాయికి చుక్కలు చూపిచ్చాడు. అక్కడ యష్మి గేమ్ నెగెటివ్ అయిపోయింది. సరే అక్కడ కూడా అయిపోయింది. తను ఎలాగోలాగా తను ట్రై చేసింది. మళ్ళీ పుల్ చేసుకుంది. గేమ్‌ని అంతా అనుకోని ఒక రకంగా పైకి తెచ్చుకుంది. ఆ సిట్యుయేషన్స్ కూడా తను ఫేస్ చేసింది. గౌతమ్‌కి సారీ చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ నామినేషన్స్‌లోకి మళ్ళీ వచ్చి గౌతమ్ తనని చేశాడు. ఆ బ్లాక్ వాటర్ దాంట్లో మళ్ళీ తను ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంది. అంతా చేసుకొని తను పుల్ చేసుకొని గేమ్ వచ్చి అంతా ఓకే. ఇంకా పర్లేదు అనే టైంలో మళ్ళీ ఎళ్ళిపోయిన కంటెస్టెంట్స్ ఎవరైతే వచ్చి ఒక నలుగురొచ్చి, "యష్మి నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు. యష్మి నువ్వు ఏంటి నిన్ను నిఖిల్ తప్ప నిన్ను ఈ గేమ్ అసలు కనిపించట్లేదు. యష్మి నువ్వు ఫ్రెండ్స్ గురించి బ్యాక్ మాట్లాడుతున్నావు" అంటూ వచ్చి నలుగురొచ్చి నామినేట్ చేశారు. ఈ వీక్ ఆ అమ్మాయికి కోలుకోవడానికి సరిపోలే టైం. ఎందుకంటే ఆ అమ్మాయి లాస్ట్ వీక్ ఆ అమ్మాయి ఏం చేయలే. ఫ్యామిలీ వీక్‌లో ఆ అమ్మాయి ఏం చేయలే. ఈ వీక్ వీళ్ళంతా వచ్చి నామినేట్ చేసిపోయారు. ఆ అమ్మాయి మెంటల్‌గా చాలా వీక్ అయిపోయింది. ఇంతమందొచ్చి ఇన్ని మాటలు అనిపోతే హౌస్‌లో అందరూ తనతో పైకి మాట్లాడుతున్నారు గానీ, ఎవరు తనకి అంత ఇంపార్టెన్స్ గానీ, వాల్యూ గానీ ఇవ్వట్లేదనమాట ఈ నామినేషన్స్ తర్వాత. సో, వైల్డ్ కార్డ్స్ ఎవరైనా నామినేషన్‌లో ఉంటే డెఫినిట్‌గా తను సేవ్ అయ్యుండేది. కానీ వైల్డ్ కార్డ్స్ ఎవరు లేకపోవడం కూడా తనకి నెగెటివ్ అయిపోయింది. సో, తను వెళ్ళిపోవాల్సొచ్చింది వీక్. వెళ్ళిపోయినా కూడా తను నిజంగా మోస్ట్ మిస్‌అండర్‌స్టూడ్ పర్సన్ అనమాట ఈ హౌస్‌లో. తను తప్పులేం లేవా తన దగ్గరంటే ఉన్నాయి. తను సంచాలకుగా చాలా డెసిషన్స్ రాంగ్‌గా తీసుకునింది. కొన్ని కావాలని తీసుకుంది. కొన్ని కన్‌ఫ్యూజన్‌లో తీసుకుంది. ఏదేమైనా ఆ అమ్మాయిని రివ్యూవర్స్ అయితే చాలా నెగెటివ్‌గా పోర్ట్రే చేశారు. ఇప్పుడు నిఖిల్‌కి, యష్మికి జరిగిన గొడవలో తప్పంతా ఆ అమ్మాయిదంటారు. అసలు గౌతమ్ అంత గొడవ చేయడానికి రీజన్ ఏంటి? ఆ రెడ్ టీమ్‌లోంచి తను తీసేయడమే కదా! ఆ రెడ్ టీమ్‌లో అసలు ఎందుకు తీయాల్సొచ్చింది? నిఖిల్‌కి ఎందుకు అంత పంతం? ఆ అమ్మాయిని ఎందుకు అంత పంతంగా తీసేయి అని గొడవ చేశాడు? ఏ హక్కుతో చేశాడు? అదే ప్రేరణని అడగలేడు కదా! అమ్మాయి యష్మిని ఎందుకు అడగగలిగాడు? ఎందుకంటే నిఖిల్ కూడా ఆ అమ్మాయికి పాజిటివ్ సిగ్నల్స్ పంపించాడు. అంటే ఏంటి నువ్వంటే నాకిష్టం అన్నట్టుగా పంపించి, మళ్ళీ నేను నీకు నోటితో చెప్పలేదు గదా! ఎప్పుడు డైరెక్ట్‌గా అంటాడు. ఆ అమ్మాయి కూడా నోటితో చెప్పలేదు గదా! నువ్వంటే నాకిష్టమని డ్రీమ్ అని చెప్పింది. కానీ ఇప్పుడు ఆ అమ్మాయిని అందరూ నువ్వు నీ నిఖిల్ వెంట పడుతున్నావు అన్నప్పుడు అది కూడా అవతల సైడ్ నుంచి కూడా నోటితో చెప్పకపోయినా సిగ్నల్స్ వచ్చినియి మనకు అండర్‌స్టూడ్ అయితది గదా! బాడీ లాంగ్వేజ్ అంతా అవతల వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారనేసి. సో, ఆ అమ్మాయి బ్యాడ్ అవ్వడానికి మెయిన్ రీజన్ నిఖిల్. ఆ రెడ్ టీమ్ గేమ్ ఏదైతే జరిగిందో ఆ గేమ్‌లో గౌతమ్‌ని తీసేయమనడమే ఆ అమ్మాయికి జరిగిన అతి పెద్ద నెగెటివ్ థింగ్ ఈ గేమ్‌లో. ఐ అగ్రీ. చాలా టైమ్స్ ఆ అమ్మాయి నిఖిల్ వల్ల గూడా సేవ్ అయింది. నిఖిల్ ఫ్యాన్స్ ఆ అమ్మాయికి ఓటేసుంటారు. సేవ్ అయ్యుంటది. కానీ ఆ అమ్మాయి ఎక్కువ నెగెటివ్ అవ్వడానికి ఆ రెడ్ టీమ్‌లోంచి గౌతమ్‌ని తీసేయడం. టోకెన్ ఏదైతే వస్తే యెల్లో కార్డ్ వస్తే ఇప్పిచ్చారు కదా! అది ఆ అమ్మాయికి హైయెస్ట్ నెగెటివ్ అయింది. ఆ తర్వాత కూడా ఆ అమ్మాయి ట్రై చేసింది. దాని నుంచి బయటికి రావడానికి తను వీలైనంత గేమ్ ఆడింది. తర్వాత తనకి గౌతమ్‌తో సారీ చెప్పుకుంది. ఇష్యూ సార్ట్ చేసుకుంది. కానీ ఆ తర్వాత ఫ్యామిలీ వీక్ వచ్చింది. ఫ్యామిలీ వీక్‌లో ఏం చేయలేదు. ఇంక ఈ వీక్ ఇంకా వైల్డ్ కార్డ్స్ ఎవ్వరు లేరు. తను
నిఖిల్ ఫ్యాన్స్ అంతా తన మీద బాగా ఫుల్‌గా నెగెటివ్ అయిపోయారు. ఇంకా నిఖిల్ ఫ్యాన్స్ తనకి అస్సలు ఓట్ షేర్ చేయలేదు. తను నెగెటివ్ అయింది. వెళ్ళిపోవాల్సొచ్చింది ఈ వీక్. సో, మనమైతే ఆల్ ది బెస్ట్ చెప్దాం ఆ అమ్మాయికి. ఆ అమ్మాయిలో చాలా ఓపెన్‌నెస్ ఉంటది. నాకు ఆ హౌస్‌లో ముగ్గురే చాలా మంచిగా అనిపిస్తారు. పృథ్వీ ఎందుకంటే తను బ్యాడ్ అయినా, గుడ్ అయినా తను ఓపెన్‌గా చెప్పేస్తాడు. మనసులో ఒకటి పైకొకటి ఉండదు. నబీల్ కూడా తను హానెస్ట్‌గా ఉంటాడు. వీళ్ళలాగా మరీ అంత క్రిమినల్ మైండెడ్ అంటే గేమ్ కోసం అంతా చేయడనమాట. ఆ తర్వాత యష్మి ఏదున్నా ఓపెన్‌గా చెప్పేస్తది. మొన్న కూడా పృథ్వీతో అంటుంది, "అరే! నిన్ను నా బ్లాక్ మీదకి ఎందుకు రానిచ్చానంటే నేను ఒక స్ట్రాటజీ యూజ్ చేశాను. నిన్ను యూజ్ చేసుకుందాం." అది చెప్పాల్సిన అవసరం లేదు. అయిపోయిన మ్యాటర్ అనమాట. సో, ఆ అమ్మాయి దగ్గర ఉండే తెలియనితనం ఏంటంటే అన్నీ ఓపెన్‌గా చెప్పేస్తది. నిన్ను అవినాష్ పిలిసి గేమ్ ఎందుకు ఆడావు? ఎందుకు తోసావు? అంటే కూడా అన్నీ ఓపెన్‌గా చెప్తుంది. ఎందుకు చేశాను? ఏంటి అదంతా. ఆ అమ్మాయిలో అదొకటి తెలీదు. ఆ అమ్మాయి జడ్జ్‌మెంటు, డెసిషన్ మేకింగు ఆ అమ్మాయి స్ట్రాంగ్‌గా లేదు. కొంచెం డెసిషన్ మేకింగు అవతల పర్సన్‌ని అంచనా వేసేది ఆ అమ్మాయికి అంత తెలీదనమాట. ఇన్‌ఫ్లూయెన్స్ ఈజీగా అయిపోతది. ఎవరొచ్చి ఇన్‌ఫ్లూయెన్స్ చేసినా ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతది. ఆ అమ్మాయిని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి వాడుకున్న వాళ్ళు చాలా వాడుకున్నారు. ప్రేరణ గావచ్చు, ఇట్లా కొంతమంది అమ్మాయిని వాడుకున్నారు ఇన్‌ఫ్లూయెన్స్ చేసి. సో, అంటే ఈ హెల్ప్ అవసరమైన చోటల్లా. ఆమె ఫ్రెండ్‌షిప్ కూడా చాలా వాల్యూ ఇస్తది. అందరి దగ్గర నెగెటివ్ అయింది ఫ్రెండ్స్ కోసమే. ఈ ప్రేరణని కంటెండర్ చీఫ్ టాస్క్‌లో చీఫ్ చేయడానికి రోహిణి దగ్గర బ్యాడ్ అయింది. నబీల్ దగ్గర బ్యాడ్ అయింది. పృథ్వీని చేయడానికి నబీల్ దగ్గర బ్యాడ్ అయింది. అదే ఆ అమ్మాయికి అవసరం లేకపోయినా వీళ్ళకి హెల్ప్ చేయబోయి బ్యాడ్ అయితది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి చేసింది అది మిస్టేకు. ఇంకొకటి నామినేషన్స్ గురించి ఓపెన్‌గా డిస్కస్ చేయడం కూడా ఆ అమ్మాయి మిస్టేక్ అది. అలా మాట్లాడకుండా ఉండుండాల్సింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి తెలియలేదు. ఎందుకంటే అవతల వాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ వీళ్ళు ఇట్లా లెటర్స్ చెప్పుకోవడం అది కరెక్ట్ కాదనిపించింది. అది ఒకటి ఆ అమ్మాయి చేసిన మిస్టేక్. ఇంకా డెసిషన్ మేకింగు ఆ అమ్మాయి స్ట్రాంగ్ మైండెడ్ కాదు. ఆ అమ్మాయి కొన్నిసార్లు అందరితో క్లోజ్‌గా ఉంటుంది. అన్నీ ఓపెన్‌గా చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళే అవి నామినేషన్స్‌కి తీసుకొచ్చి నామినేషన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఆ అమ్మాయి గేమ్‌ని అనలైజ్ చేయడంలో గానీ, ఆ అమ్మాయి కరెక్ట్ కూడా చేసుంటుంది సంచాలక్‌గా. కానీ దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం ఆ అమ్మాయికి రాదు. అక్కడ ఫ్లిప్ అంటారు. ప్రతి దానికి ఫ్లిప్ అంటారు. ఇప్పుడు పేరెంట్స్ వచ్చి ఇన్‌పుట్స్ ఇచ్చారు. తీసుకుంటే ఎందుకు తీసుకుంది? ఇప్పుడు సడెన్‌గా ఫ్లిప్ అయింది అంటారు. ఒకవేళ తీసుకోకపోతే ఇప్పుడు ఎందుకు తీసుకోలేదు? అంత చెప్పినా వినలేదా అంటారు. ప్రతి దానికి ఆ అమ్మాయిని ప్రతి రివ్యూవర్ నెగెటివ్‌గా చేశారు. నిఖిల్‌కి ఆ అమ్మాయి విషయానికి జరిగిన దాంట్లో తప్పంతా ఆ అమ్మాయిదే అంటున్నారు. అరే! బయట నుంచి వచ్చి నీ క్యారెక్టర్‌ని అతను బ్యాడ్ చేస్తున్నాడంటే అందులో ఏది నిజమో, ఏది అబద్ధమో ఆ అమ్మాయికి తెలీదు. మళ్ళీ అక్కడ స్టాండ్ తీసుకోలేదు నిఖిల్‌కి అంటారు. ఆ అమ్మాయి సిట్యుయేషనే ఆ అమ్మాయి అనలైజ్ చేసుకోలేకుంది. ఇంకెక్కడ ఆ అమ్మాయి ఇప్పుడు నిఖిల్ స్టాండ్ తీసుకున్నాడా? నేను కూడా పాజిటివ్ సిగ్నల్స్ పంపించానని తీసుకోలేదు కదా! ఏమన్నా అంటే నేను అసలు ఎక్కడ నేను చెప్పాను కదా! ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దని అంటున్నాడు. కానీ మనం చూస్తే ఎలా అనిపిస్తుంది? నిఖిల్ బిహేవియర్ చూస్తే నిజంగా ఆ అమ్మాయి పాపం చాలా మిస్‌అండర్‌స్టూడ్ పర్సన్. ఆ అమ్మాయిని అందరూ నెగెటివ్‌గా పోర్ట్రే చేశారు. ఆ అమ్మాయి అంత నెగెటివ్ పర్సనాలిటీ కాదు ఆ అమ్మాయిది. అంతా అది మిస్‌అండర్‌స్టూడ్. బీబీ టీమ్ కూడా వాంటెడ్‌లీ ఆ అమ్మాయికి ఉన్న మంచి కంటెంట్ అంతా కట్ చేసి కావాలని ఆ అమ్మాయికి ఏది నెగెటివ్ ఉంటే అదే ఎక్కువ ఫోకస్ చేశారు. ఆ అమ్మాయి వల్లే ఈ బిగ్ బాస్‌కి నిజంగా లైవ్‌కి టీఆర్‌పీ వచ్చిందంటే ఆ అమ్మాయే రీజను. ఆ అమ్మాయి లేని ప్రోమో లేదు. ఆ అమ్మాయి లేని టాస్క్ లేదు. ఆ అమ్మాయి లేని గొడవ లేదు. ప్రతి దాంట్లో ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి వల్లే నిజంగా టీఆర్‌పీ నిన్న కూడా ఆ సంచాలక్ టాస్క్ కొంచెం టీఆర్‌పీ కోసం ఆ అమ్మాయిని పెడితే ఆ అమ్మాయి ఏదో ఒకటి మిస్టేక్ చేసేస్తది, వస్తది అన్నట్టుగా చేసినట్టున్నారు నిన్న కూడా. సో, నిజంగా మనమైతే యష్మికి ఆల్ ది బెస్ట్ చెప్దాం. ఆ అమ్మాయి ఇప్పుడు ఎలిమినేట్ అవ్వడం నాకు హ్యాపీగా కూడా ఉంది. ఎందుకు అంటే ఇంతకు మించి ఆ అమ్మాయి ఈ వీక్ చాలా ఎమోషనల్‌గా వీక్ అయిపోయింది. ఇంతకు మించి ఉంటే స్ట్రెస్‌లో ఆ అమ్మాయి తప్పులు చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఆ అమ్మాయిని ఇంకా బ్యాడ్‌గా పోర్ట్రే చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక పాజిటివ్ నోట్‌లో వస్తుంది. నాకు నిఖిల్‌కి ఏమీ లేదు అన్నట్టుగా చెప్తుంది. ఈ వీక్ గేమ్ బాగా ఆడింది. ఓకే. కొంచెం సంచాలకుగా కన్‌ఫ్యూజన్ అయిందో, బయాస్ అయిందో ఏదో ఒకటి అయింది. ఫైనల్‌గా ఒక పాజిటివ్ నోట్‌తో యష్మి బయటకొస్తుంది. ఈ వీక్ రావడమే ఆ అమ్మాయి మంచిది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.